ఏమన్నా అభ్యంతరాలు ఉంటాయా? వేరే పార్టీ నుంచి అసలు వేరే పార్టీకి వెళ్ళిందే మా పార్టీ ప్రజారాజ్యం నుంచి కదండి. లేదు అసలు, అంటే మీతో సంబంధం లేకుండా వైసీపీలో జీవితం మొదలెట్టి ఇప్పుడు వైసీపీ విధానాలు నచ్చలేదని చెప్పి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? వంశీకృష్ణ యాదవ్ని యాక్సెప్ట్ చేసినంత ఇదిగా యాక్సెప్ట్ చేస్తారా? వంశీకృష్ణ యాదవ్ గారు అంటే మా ప్రజారాజ్యం నుంచి ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడ కాబట్టి కీలక బాధ్యతలు అప్పచెప్పాము. వేరే పార్టీల నుంచి వచ్చేవాళ్ళు వస్తున్నారు, జాయిన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు ఆయనకి బాధ్యతలు అప్పచెప్పేదాకా మీరు కీలక బాధ్యతలు నిర్వహించడానికి వైజాగ్ జనసేనలో ఎవరు సమర్థులు మీకు కనపడలేదా? కాదు, వైజాగ్ జనసేనలో మీకు అంతకన్నా సమర్థులు కనపడలేదా బయట నుంచి వచ్చిన వంశీకృష్ణ యాదవ్ కన్నా కూడా? ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చారు కదండి, అందరికి బాధ్యతలు ఇస్తున్నారు. ఎవరైతే ఎఫెక్టివ్ గా చేయగలుగుతున్నారో వచ్చిన వాళ్ళకి కూడా ప్రోత్సాహకరంగా వాళ్ళు కూడా మేము చేస్తాము, మేము ఇంకా ఎక్కువ పని చేస్తామని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి వాళ్ళ నిరాశపరచడం ఇష్టం దాకా పదవులు ఇవ్వడం జరుగుతుంది. ఉన్న వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు కదా, గ్రామ స్థాయి నుంచి జిల్లా అన్ని కమిటీల్లో ఆల్రెడీ చేసే వాళ్ళే ఎఫెక్టివ్ గా వర్క్ చేసే వాళ్ళకే పదవులు ఇచ్చారు ఆల్రెడీ. వైజాగ్ అర్బన్ అనేది హాట్ సీట్ ఎవరికైనా తెలిసిందే. అందులో మీ పార్టీ చాలా బాధ్యతలతో పాటు గ్లామర్ కూడా ఉంది. మరి అంత గ్లామరస్ నాయకులు వైజాగ్ జనసేనలో లేరని మనం భావించాలా? అవును, వైజాగ్ లో ఉన్న జనసేన నాయకులు అందరికీ పదవులు ఉన్నాయండి. ఎవరికి పదవులు లేకుండా ఉన్నాయి? అందరికి పదవులు. వైజాగ్ అర్బన్ అనేది చాలా కీలకం అండి. మళ్ళీ టైం అండ్ అగైన్ మీరు అదే చెప్తున్నారు. వైజాగ్ అర్బన్ అనేది చాలా కీలకం. వంశీకృష్ణ యాదవ్ గారు ప్రజారాజ్యం నుంచి పనిచేశారు కాబట్టి విశాఖపట్నం మీద ఒకగాలు చేయాల్సి వస్తుంది. సొంత కార్యకర్తలు, సొంత లీడర్స్ ఆగుతారు. ఇవి కాకపోతే ఇంకా పదవులు ఉండవా ఏంటి? ఇవ్వకూడదని రూల్ ఏమన్నా ఉందా ఏంటి? నేను రూల్ పొజిషన్, రూల్ బుక్ గురించి మాట్లాడలేదండి. ఇప్పుడు దాంట్లో ఇంతకు ముందు ఉన్న వాళ్ళు బీసీలు లేరా అని అడుగుతున్నా నేను. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు బీసీలు అందరికి ఇచ్చామండి. పీతల మూర్తి యాదవ్ గారికి ఫ్లోర్ లీడర్ ఇచ్చాము, ఆవిడ వసంత గారికి ఫ్లోర్ లీడర్, ఆవిడ కూడా వాళ్ళు ఉన్న వాళ్ళందరికి ఇచ్చేసాము. కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తున్నాము. ఇవ్వద్దంటారా అంటున్నా నేను. ఇవ్వకపోవటం మీ చాయిస్ అండి, దాంట్లో ఎవరు జోక్యం చేసుకోరు. కానీ సొంత ఇంట్లో ఉన్న వాళ్ళని కోవట్లని అంటమే ఇంకా వాళ్ళని బాధిస్తుంది. ఇప్పుడు వాళ్ళ గాయాలకు ఆయింట్మెంట్ పూయండి. మీరు చేసేది ఎట్లుండే మాడి మీద కొట్టి మందేస్తున్నారు. మీకు అలా అనిపించవచ్చు, ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆ ఫీలర్స్ మాకు చేరుతున్నాయి కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నా. లేకపోతే నాకు ఎవరు పార్టీకి 100% జెన్యున్ గా పనిచేసే వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మేము వాళ్ళు జెన్యున్ గా ఉన్నారు కాబట్టి. జెన్యున్ గా లేని వాళ్ళకి ఆ నొప్పి తగులుతుంది, ముచ్చటేస్తుందండి. మీ జస్టిఫికేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది శివపార్వతి గారు. సరే, ఈ విషయంలో ఈ రోజు జరిగిన డెవలప్మెంట్స్ లోకి వస్తే, అటు షర్మిలమ్మ గారు వాళ్ళ అబ్బాయి పెళ్లి కార్డు తీసుకుని అన్నగారింటికి ఇప్పటికి చేరుంటారు. నేను ఒక వీడియో ప్లే చేస్తానండి. ముందు ఆవిడ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆవిడ యొక్క మాటలు ఒకసారి విందాం. గతంలో ఆవిడ ఏం ప్రగల్భాలు పలికింది అనేది ఒకసారి చూద్దాం. ఆడియో క్లారిటీ లేదండి. అన్నకే తమ్ముడికి పోలికలు ఉంటాయి కదా. పవన్ కళ్యాణ్ గారు జనసేన సో క్లారిటీ మిస్ అయింది. మీకు ఆడియో వినిపించకపోతే నేను చెప్తానండి. ఆవిడ పార్టీ గురించి ప్రస్తావించారు. ఒకప్పుడు ఆవిడ అసలు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ కోసం పనిచేయడానికి పెట్టిన పార్టీ, దాన్ని కాంగ్రెస్ లోకే విలీనం చేశారు హోల్సేల్ గా. అలాగే జనసేన కూడా హోల్సేల్ గా విలీనం చేస్తుంది. ఇప్పుడు ఆవిడ హోల్సేల్ గా పార్టీని ఏ పార్టీలోకి విలీనం చేయబోతుంది, ఎంత ముట్టింది, ఎంత ప్యాకేజ్ తీసుకుంది, ఇలాంటి వాళ్ళ ప్రజారాజ్యం పార్టీ గురించి జనసేన గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? రేపొద్దున మీరు ఆవిడతో కూడా కలిసి పనిచేయాలి. కొంచెం చూసుకోండి, కొంచెం చూసి చూడనట్టు పోవాలి. శివపార్వతి గారు రేపు పొద్దున మీరు ఆవిడతో కూడా కలిసి పనిచేయాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో, చూసి చూడనట్టు పోండి. మీరు చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. పనిచేయడం పక్కన విషయం అండి. ఎవరికైనా ఎవరితో వాళ్ళకి అప్పచెప్పడం మా బాధ్యత. అది ఎవరి మాటలు వాళ్ళకి అప్పచెప్పడం మా బాధ్యత. అప్పుడేందో శ్రీరంగ నీతులు చెప్పి ఇప్పుడు చేసేదేంటి అంటే, వీళ్ళు చేస్తే సంసారము, అందరు చేస్తే వ్యభిచారమునా అంటే వీళ్ళకేమి వీళ్ళు ఎంత ప్యాకేజ్ ముట్టింది? 2018 ఇఫ్ యూ రిమెంబర్, యూనివర్సిటీ సభలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీని కూడా అన్నారు. మరి దానికి మీ సమాధానం ఏంటి?
అవును, టీడీపీని ఖచ్చితంగా అంటామని మేము ఆ రోజే చెప్పాము, మద్దతు ఇచ్చే రోజే చెప్పాము. 2014లో మీరు సరిగా పని చేయకపోతే విమర్శించేది మేమే, ఫస్ట్ ఎదురు తిరిగేది మేమే, మిమ్మల్ని చొక్కా పట్టుకొని అడిగేది మేమే అని ఆ రోజే చెప్పాం. ఉమ్. అలాగే పని చేయనప్పుడు అడిగాం. ఈ రోజు కూడా అదే అంటున్నాం, మేము ఇద్దరం కలిసి వెళ్తాం, సరిగా పని చేయకపోతే ఖచ్చితంగా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం.